మీ ఇల్లు సురక్షితం కాదు. అవును, మీరుంటున్న వీధి క్షణాల్లో మునుగుతుంది. మీ గోడలు నీటిలో కరిగిపోవచ్చు. మీ పైకప్పు మీద వాన చిత్తడిలా కురిస్తే ఏం జరుగుతుందో తెలుసా? రెండో అంతస్తులో కూర్చున్న మీ కాళ్లకు వరద తాకుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ నగరం హైటెక్ అని ఎంత చెప్పుకున్నా అది వర్షం కురవక ముందు వరకే బాసు. ఇప్పుడు వర్షాలు దంచి కొడుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. కాల్వలు ఉప్పొంగి రోడ్లు మింగేసే ఛాన్స్ ఉంది. మట్టి గుంటలు సముద్రాల్లా మారే అవకాశం ఉంది. బిట్స్ పిలాని హైదరాబాద్ గతంలో చేసిన ఓ అధ్యయనం గురించి తెలుసుకుంటే గుండె వేగంగా కొట్టుకోక మానదు. బిట్స్ పిలాని అధ్యయనం చెప్తున్నది ఏంటంటే అదేమి చిన్న విషయం కాదు. హైదరాబాద్లో ఉన్న భవనాల సగానికి పైగా ఒక్క భారీ వర్షం కురిసినా మునిగే ప్రమాదంలో ఉన్నాయట. ఇక 2040లో అంటే మరో 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో కురిసే వర్షం ఊహించని విధంగా ఉంటుందట. ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే 8 రెట్లు ఎక్కువగా ఈ వర్షపాతం ఉంటుందని అంచనా. ఆ వర్షం ఒక్కసారిగా కురిస్తే వీధులు నదుల్లా మారతాయి. కొన్ని ప్రాంతాల్లో వరద లోతు 8 మీటర్ల వరకు చేరే ఛాన్స్ ఉంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న వీధులు క్షణాల్లో మాయమవుతాయి. మూసీ నది తీరానికి దగ్గరగా ఉన్న ఫలక్నుమా, కాచిగూడ, బేగం బజార్ లాంటి ప్రాంతాలు నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. 2040 నాటికి సిటీలో ఎలాంటి మార్పు జరగకపోతే, ఈ సమస్యను పరిష్కరించకపోతే చాలా ప్రమాదం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో నీరు మెల్లగా మీ మెట్లెక్కుతుంది. మీరు అది కేవలం చిత్తడే అనుకుంటారు, కానీ క్షణాల్లోనే మోకాళ్ల లోతు వరకు చేరుతుంది. తలుపుల చీలికల్లోంచి చిమ్మి గదిలోకి పారుతుంది. కరెంట్ ఒక్కసారిగా పోతుంది. ఫోన్ సిగ్నల్ కట్ అవుతుంది. చీకటి గదుల్లో చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు. స్టోర్ల తలుపులు బిగుసుకుపోతాయి. బ్రెడ్, పాలు, కూరగాయలు క్షణాల్లో అయిపోతాయి. గండి తాకిన దుర్వాసన ఇళ్లలోకి నెమ్మదిగా విరుచుకుపడుతుంది. డ్రైన్లు ఉప్పొంగి తాగునీటి లైన్లను కలుషితం చేసేస్తాయి. నేల మీద చిత్తడి చెత్త తేలుతూ వస్తుంది. బూట్లు తొడిగి నడవాలి అన్నా అడుగుపెట్టే చోటే దొరకదు. వామ్మో, వింటుంటేనే భయం పుడుతుంది కదా. కానీ జరిగేది ఇదేనండి. మనమేదో అద్దాల నగరంలో జాలీగా నివసిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ అసలు మనం నివాసం ఉంటున్న భవనాలే సేఫ్ కాదని తేలితే ఇంకేమనుకోవాలి? అటు ఫ్లడ్ ససెప్టబిలిటీ అండ్ బిల్డింగ్ రిస్క్ అనే సూచీ ప్రకారం జీహెచ్ఎంసీలో ఉన్న భవనాలు 57% హై రిస్క్లో ఉన్నాయి. అంటే ఒకసారి వరద వస్తే ఇవన్నీ నీటిలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టే. కొన్ని ప్రాంతాల్లో నీటి లోతు 10 సెంటీమీటర్ల నుంచి 8 మీటర్ల వరకు పెరగవచ్చని లెక్కలు చెబుతున్నాయి. కుకట్పల్లిలో 8 మీటర్ల వరకు నీరు చేరే ఛాన్స్ ఉంది. విద్యానగర్, రామ్నగర్లో 6 మీటర్లకు పైగా చేరొచ్చు. చందానగర్, గచ్చిబౌలి, వనస్థలిపురం, కాప్ర లాంటి ప్రాంతాలు ఎత్తైన నేల మీద ఉండడంతో ప్రమాదం తక్కువే అయినా వర్షం ఆక్కపోతే ఇక్కడికి ముప్పు తప్పదు. ఈ పరిస్థితిని తట్టుకోవడానికి వాటర్ ప్రూఫింగ్ చేయడం తప్పనిసరి అని నిపుణులు చెప్తున్నారు. భవనాల గోడలు, పైకప్పులు నీరు చొరబడకుండా కప్పివేయడం వల్ల భవనాల ఆయుష్ పెరుగుతుంది. కానీ ఈ పని చేయడానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అంత డబ్బు ఎవరిస్తారు అనే ప్రశ్నకు ఇంకా సమాధానమే లేదు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, నీటి పారుదల మార్గాలను విస్తరించడంలో లోలయింగ్ ప్రాంతాలను ముందుగానే రక్షించడము తప్పనిసరి. కానీ ఈ పనులు ఆచరణలో పడకముందే మేఘాలు గర్జిస్తున్నాయి. ఇక ముందు రోజులు హైదరాబాదుకు పరీక్షా సమయం లాంటిది. ఈ వరదలు కేవలం వీధులనే కాదు, మన భద్రతపై మన నమ్మకాన్ని కూడా ముంచేస్తాయి. కిటికీ గాజుల మీద వాన చప్పులు వినిపిస్తే అది కేవలం శబ్దం మాత్రమే కాదు, అది వచ్చే ముప్పుకు ఒక సంకేతం. మీరు ఈ నగరంలో ఎక్కడ ఉన్నా, పై అంతస్తులో కూర్చున్నా సరే, గోడలు బలంగా ఉన్నా కూడా ఈ వర్షం మీ గుమ్మం తట్టకూడదని ప్రార్థించడం తప్ప ఇప్పుడు మన చేతిలో ఇంకేమీ లేదు. ఇదండి సంగతి. ఇక దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.